హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. గుమ్మడి వీరేంద్రనాథ్ గారు రచించిన సుమధురం నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. కాలేజ్ ప్లే గ్రౌండ్స్ దగ్గర 3వ సంవత్సరం విద్యార్థులు బాస్కెట్బాల్ ఆడుతున్నారు. ఆట చాలా రసవత్తరంగా సాగుతూ ఉండడంతో చాలామంది గ్రౌండ్ చుట్టూ చేరి ఆటను చూస్తున్నారు. కొంచెం ఎడంగా ఉన్న పచ్చిక మైదానంలో కూర్చుని ఉన్నాడు మానస్. సాయంకాలపు నీరెండ చెట్టు కొమ్మల్లోంచి పడుతోంది అతని ముఖం మీద. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న అతని కళ్ళల్లోకి అకస్మాత్తుగా ఓ కాంతి వచ్చింది. కారణం కీర్తన. అతను కూర్చున్న వైపు నడిచి వస్తూ ఉంది ఆమె. హలో అన్నాడు లేచి నిలబడి. హలో, బాగున్నారా? పలకరించింది కీర్తన. మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకోబోతుందని తెలిసాక ఏ నిజమైన ప్రేమికుడు బాగుండడనే నా ఉద్దేశం. ఏంటి ఇలా వచ్చారు? పెళ్లి శుభలేఖ ఇవ్వడానికా? అతను మామూలుగా అడుగుతున్నట్లే ఉన్నా గొంతులో ఓ బాధావీచిక తొంగి చూస్తోంది. అది ఆమె కూడా గుర్తించింది. శుభలేఖలు ఇంకా రెడీ కాలేదండి. ఏ ప్రెస్లో ఇచ్చారు ప్రింటింగ్? ఏం లేదు, మీ ఇద్దరి పేర్లకు బ్యాక్గ్రౌండ్లో నా హృదయాన్ని కూడా ప్రింట్ చేయిద్దామని. ఆ మాటలతో ఆమె ముఖంలోకి కాస్త అనీజినెస్ వచ్చి చేరింది. నేను వచ్చింది మీ లేఖ మీకివ్వాలని. అతని బ్రుకుటి ముడివేసి అంటే అని అడిగాడు. నా పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. వారం రోజుల్లో చరిత్ ఇంటికి వస్తున్నాడు. మీరు రాసిన లెటర్ మీకు తిరిగి ఇచ్చేయాలని. గుండెకు రక్తాన్ని మోసుకొచ్చే నాళాన్ని బ్లేడుతో తెగ్గొట్టేసినంత బాధగా అనిపించింది మానస్కు. తాను రాసిన లెటర్ని ఆమె చేతిలో చూడగానే అతనికి అర్థమైంది. ఇలాంటివి భర్త కంటపడితే లేనిపోని అపార్థాలకు దారితీస్తుందని ఆమె తీసుకుంటున్న జాగ్రత్త అది. అది కేవలం పేపర్ ముక్క కాదు, ఆమె ముందు పరచిన తన హృదయం. ఆమె చేతుల్లోంచి ఆ ఉత్తరాన్ని తిరిగి తీసుకుంటుంటే వేళ్లు కంపించాయి. సారీ అంది కీర్తన, నిజాయితీగా అతని మనోభావాల్ని గ్రహించిన దానిలా. ఈ లెటర్ని ఎందుకో చించిపారే బుద్ధి కాలేదు నాకు. అందుకే ఇలా తిరిగి ఇవ్వడంలో బాధ ఉంటుందని తెలిసి. పర్వాలేదండి. మానస్ కళ్ళల్లోంచి చిరుచెమ్మల్లో సాయంత్రపు ఏటవాలు కాంతిరేఖ ఒకటి రిఫ్లెక్ట్ అవుతోంది. ఇదేమీ మాన్యుమెంట్లానో మెమెంటోలాగానో భద్రపరుచుకొని ఆనందించేది కాదు కదా అన్నాడు. అదీకాక మరికొద్ది రోజుల్లో వివాహితగా మారబోతున్నారు. అప్పుడు ఇలాంటివి అస్సలు ఉండకూడదు దగ్గర. ఇలా ఇచ్చేయడం మంచిదేలేండి. ఐఆమ్ రియల్లీ సారీ అండి అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంటే అన్నాడతను. కీర్తన గారు, మీరు చరిత్ని పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ లెటర్ని ఇలా తిరిగి నాకు ఇచ్చినప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మై లవ్ ఫర్ యూ ఈజ్ అన్స్టాపబుల్ అండ్ ఇండక్స్టబుల్. అది నాలోనే ఉంటుంది, నాతోనే అంతమవుతుంది. డల్గా ఉన్నావేం అన్నాడు మధుకర్. పొద్దున కాలేజీకి కాస్త లేటుగా వెళ్ళా అని చెప్పింది మృదుల. నువ్వు డల్గా ఉండటానికి పొద్దున కాలేజీకి లేటుగా రావడానికి ఏంటి సంబంధం? ప్రొద్దున నేను వచ్చేసరికి బోటనీ ఎగ్జామ్ మొదలైపోయింది. లెక్చరర్ ఏమైనా అన్నారా? అవును. బస్సు లేట్ అయితే నువ్వేం చేస్తావు? ఇంతకీ ఎగ్జామ్ బాగానే రాసావా? పర్వాలేదు, ఆఖరి క్వశ్చన్ సరిగ్గా రాయలేదు టైం చాలక. ఒకసారి మా కాలేజీలో ఏమైందో చెప్పనా? నా ఫ్రెండ్ మానస్ తెలుసుగా నీకు, ఒకసారి చెప్పావు. వాడు నేను కలిసి ఇంకో ఫ్రెండ్ పార్టీ ఇస్తే వెళ్ళాం. రాత్రి బాగా పొద్దుపోయేదాకా పార్టీలోనే గడిపాం. డ్రింక్స్ తీసుకోలేదులే. అలా చూడకు, మర్నాడు పొద్దున కాలేజీకి వెళ్ళేసరికి బాగా లేట్ అయింది. ఆ రోజు ఒక టెస్ట్ ఉంది. మా ప్రొఫెసర్ రవీంద్రనాథ్ గారు చాలా స్ట్రిక్టు. మేము చెప్పినా నమ్మడు. ఏంటి లేటు అని అడిగాడు ఆయన. రాత్రి పార్టీ సంగతి చెప్పకుండా మోటార్ బైక్ టైరు పంచర్ అయింది సార్ అని అబద్ధం ఆడాం. మానస్ కూడా నా బైక్ మీదే వస్తాడు. ఆ రోజు కూడా ఇద్దరం నా బండి మీదే వచ్చాం. చాలా ఆశ్చర్యకరంగా రవీంద్రనాథ్ గారు మేము చెప్పింది నమ్మేశారు. ఏమీ అనకుండా మీ ఇద్దరికి రేపు పెడతానులే ఈ ఎగ్జామ్ అని చెప్పారు శాంతంగా. మర్నాడు మానస్ని నన్ను వేర్వేరు గదుల్లో విడివిడిగా కూర్చోబెట్టి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ప్రొఫెసర్. అది చాలా ముఖ్యమైన పరీక్ష. దానిలో వచ్చే మార్కులను బట్టి గ్రేడ్ డిసైడ్ అవుతూ ఉంటుంది. మొదటి పేజీలో ఉన్న ప్రశ్నలన్నీ చాలా ఈజీగా ఉన్నాయి. ప్రశ్నాపత్రం వెనక్కి తిప్పాను. అక్కడ ఒకే ఒక ప్రశ్న ఉంది. దానికి ఇరువైపులా మార్కులు.
అది తప్పు రాస్తే గ్రేడ్ పోయినట్టే. ఆ ప్రశ్న చదివాను. చాలా చిన్న ప్రశ్న. పంక్చర్ ఏ టైర్కి? మధుకర్ చెప్పడం ముగించగానే పక్కున నవ్వింది మృదుల. చాలాసేపు దాన్ని తలుచుకుని నవ్వుతూనే ఉంది. మృదుల, మన ఫోటో చూసావా అంటూ జేబులోంచి ఓ ఫోటో తీసి ఆమెకు చూపించాడు. ఆ రోజు కృష్ణానది ఒడ్డున తీసిందా అంటూ ఆసక్తిగా ఆ ఫోటోలోకి చూసింది. తడి ఇసుకలో మృదు మధుర రమ్ అని రాసిన దాన్ని తీసిన ఫోటో అది. చాలా అందంగా వచ్చింది. చాలా బాగుంది మధు. దీంతో నేనేం చేయబోతున్నానో తెలియదు నీకు. ఏం చేస్తున్నావు? చెప్పను ప్లీజ్. ముందే చెప్పేస్తే థ్రిల్ ఉండదు. చేశాక చూపిస్తా పో. బొంగమూతి పెట్టింది. అలా బొంగమూతి పెట్టినప్పుడు నువ్వెలా ఉంటావో తెలుసా? ఏదైనా పొగడ్తకి ప్రోలో లాగా కొరుకు తినాలనిపిస్తుంది ఆ బొగ్గల్ని. అమ్మో అంటూ తన బొగ్గలను అరచేతుల్లో దాచుకుంది మృదుల. నీకు అసలే నాన్ వెజ్ పిచ్చి అంది నవ్వుతూ. ఆమె కళ్ళల్లోకి రొమాంటిక్గా చూస్తూ, ఫస్ట్ నైట్ వరకే అలా దాచుకోగలవు అన్నాడు. వాళ్ళకి 2-3 గజాల దూరంలో మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్న బండివాడొకతనున్నాడు. ఆ బండి దగ్గర నిల్చుని వేళ్ల వైపే చూస్తున్నాడు ఓ పొడుగాటి వ్యక్తి. అతని చూపు మధుకర్ మీద లేదు. మృదుల జగనభాగాన్ని జాతిని తినేసేలా కాంక్షతో చూస్తున్నాడు. కళ్ళలో నీలిరంగుని పైకి కనపడనివ్వకుండా గాగుల్స్ పెట్టుకుని మృదులనే చూస్తున్నాడు చాలా నిశ్చింతగా. కీర్తన ఆ రోజు కాలేజీ నుండి ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. హీరో విన్నర్ పార్క్ చేసి ఇంటి గుమ్మం దగ్గరకు వస్తుంటే కొద్ది దూరం నుండి కనిపించింది తలుపుకి తాళం పెట్టి ఉండటం. మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళుంటారు అనుకుంటూ ఉంటే పక్కింటి ప్రభావతి కీర్తన తాళాలు అంటూ దగ్గరకు వచ్చింది. మమ్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా ఆంటీ? తాళాలు అందుకుని అడిగింది. షాపింగ్కి వెళ్ళారు మమ్మీ. మీ పెళ్ళటగా అంది ప్రభావతి. కొంచెం సిగ్గుగా తలూపింది అవును అన్నట్లుగా. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే ఓ 1/2 గంట అయింది. మీ డాడీ కూడా ఆఫీస్ నుండి ఇంటికి రాకుండా వీళ్ళని కలుస్తారట బీసెంట్ రోడ్లో. పెళ్ళికొడుకు ఎవరు? అమెరికాలో ఉండే మీ మేనమామేనా? అవును. అయితే నువ్వు అమెరికా వెళ్ళిపోతావా? ఏమో ఇంకా తెలియదాంటీ. నాకైతే చదువు కంప్లీట్ చేయాలనే ఉంది. అమెరికా నుంచి ఎప్పుడు వస్తున్నాడు అతను? వచ్చే ఆదివారం. ఉంటానంటీ. థ్యాంక్ యూ అంటూ కాలేజీ పుస్తకాలు తీసుకుని తాళం తెరిచి ఇంట్లోకి వెళ్ళింది కీర్తన. ప్రభావతి వెళ్ళిపోయింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి బాత్రూమ్కి వెళ్ళింది కీర్తన. కుళాయి తిప్పగానే చాలా ఫోర్స్తో నీళ్లు రాసాగాయి. ప్లాస్టిక్ బకెట్లో అవి పడుతున్న శబ్దం చాలా పెద్దగా వస్తుంది. ఆ శబ్దంలో సరిగా వినిపించలేదు. ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి లోపల నుంచి బోల్టు పెట్టిన చప్పుడు. నిమిషం తర్వాత బాత్రూమ్ నుండి బయటకు అడుగు పెట్టింది కీర్తన. సరిగ్గా ఆ సమయంలో ఓ బలిష్టమైన చెయ్యి ఆమె నోటిని నొక్కింది. భయంతో షాకై ఆ చెయ్యి తాలూకు మనిషి ఎవరా అని చూసింది. చాలా పొడుగ్గా ముఖానికి మాస్క్ వేసుకున్న అపరిచిత వ్యక్తి. కీర్తన కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఒక చేత్తో నోరు మూసి ఉంచి వాడు ఆమెను బెడ్రూంలోకి లాక్కెళ్ళాడు. కీర్తనలో భయం విపరీతంగా పెరిగిపోతుంది. ఆపద ముంచుకొచ్చేస్తుందని అర్థమైపోయింది. గట్టిగా అరుద్దామంటే నోటికి అడ్డుగా వాడి చెయ్యి. వాడు తన రెండో చేతిని ఆమె వక్షం మీద వేశాడు. ఏం చెయ్యాలో, ఎలా ఈ ప్రమాదం నుండి బయటపడాలో తెలియని అయోమయ అవస్థ. నోటిని మూసి ఉంచిన ఆ చేతిని పళ్లతో గట్టిగా కొరికింది. దాన్ని ఊహించలేదు వాడు. నొప్పి వల్ల ఓ అరక్షణం ఆ చెయ్యి బిగి సడలింది. నన్నేం చెయ్యకు ప్లీజ్ అంటూ పరిగెడుతూ 2 అడుగులు వేసింది. నోటికి అందిన జింకపిల్ల తప్పించుకుపోతుంటే మరింత వేగంగా దాని మీదకు లంఘించే సింహంలా ఆమె చేతిని అందుకున్నాడు మళ్ళీ. ఏయ్ అరవకు ఆవేశంతో ఊగిపోతూ చెప్పాడు. అరిచావంటే పొడి చేస్తాను అంటూ కత్తి తీశాడు బయటికి. ఆ బటర్ నైఫ్ పదునుగా మెరుస్తోంది. దాన్ని చూసింది కీర్తన. అయినా సరే తెగించి వాడి పట్టుని విదిల్చుకుని పారిపోబోయింది. అంతే, వాడు గుప్పిట మూసి బలంగా పక్కటెముకల మీద గుద్దాడు. అమ్మా! బాధతో అరిచింది కీర్తన. భయం, బాధ, ఏమిటి ఇలా అవుతోంది అన్న షాక్. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. అమ్మా నాన్న వస్తే బాగుండును, ప్రభావతి వాళ్ళింటికి వెళ్ళినా బాగుండేదేమో. మనసులో అవే ఆలోచనలు. ఏంటి చంపుతానన్నా భయం వేయడం లేదా అంటూ ఆమె భుజాన్ని దొరకబుచ్చుకున్నాడు వాడు. ప్లీజ్. ఆమె పెదవులు వణుకుతున్నాయి. వాడు మంచం మీదకి తోశాడు ఆమెని. వెల్లికిలా పడిపోయింది కీర్తన.
ఇంట్లో ఏం కావాలంటే అది తీసుకెళ్ళు, నన్ను వదిలే, నాకు పెళ్లి నిశ్చయమైంది, ప్లీజ్, కావాలంటే ఈ నగ. ఆమె మాటలేవి పట్టనట్టు ఆమె దవడ మీద బలంగా గుద్దాడు. పళ్ళు కదిలిపోయి రక్తం బయటకు వస్తోంది పెదాల్లోంచి. నాకు కావలసింది ఇదే, నేను తీసుకుంటాను. అరిచావంటే అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు. ముఖం మీద పడ్డ దెబ్బకి మెదడు మొద్దుబారిపోయినట్లయింది కీర్తనకు. చరిత్ గుర్తొచ్చాడు. మేలో ఒక నెల రోజులు లీవ్ పెడుతున్నాను, అప్పుడు ఏకంగా నిన్ను పెళ్లి చేసుకుని నాతో తెచ్చేసుకుంటాను. విపరీతమైన బాధ, వేదన గుండెను కెలుకుతోంది. నిస్సహాయంతో మనసు కాలిపోతోంది. ఎలాగైనా వాడి బారిన పడకూడదని ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని మంచం మీద నుండి ఒక్క ఉదుటున లేచి బయటకు పరిగెత్తింది. ఆంటీ అరిచింది పక్కింటి ప్రభావతికి వినపడాలనే ఆశతో. వాడు ఆమె కంటే వేగంగా ఆ వెనుకే పరిగెత్తి కత్తిని భుజంలోకి దించాడు. కెవ్వున అరిచింది కీర్తన. కత్తి భుజంలోకి లోతుగా దిగబడింది. నేల మీదకి ఒలికిపోతోంది రక్తం. ఆమెకు స్పృహ తప్పుతున్నట్లు తెలుస్తోంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. నైఫ్ను వదిలేశాడు వాడు. 2 చేతుల్లోనూ కీర్తనను ఎత్తుకుని తిరిగి బెడ్రూంలోకి తీసుకువచ్చి పరుపు మీద పడవేశాడు. ప్లీజ్ ప్లీజ్, నన్నేం చెయ్యొద్దు, దండం పెడతాను అంటూ ఆమె స్వరం బలహీనంగా వినపడుతోంది. చున్నీ లాగేసి దాంతో ఆమె కుడి చేతిని మంచం అంచుకు కట్టేశాడు. ప్రతిఘటించే శక్తి కాదు, కనీసం జరుగుతున్నదేంటో కూడా తెలిసే స్థితిలో లేదామె. ఎడమ భుజంలోంచి రక్తం స్రవిస్తూనే ఉంది. అది పరుపుని తడుపుతోంది. వార్డ్రోబ్లోంచి చేతికందని చీరొకటి తీశాడు వాడు. దాంతో ఆమె 2వ చేతిని కూడా మంచానికి కట్టివేశాడు. కీర్తన కళ్ళు వాలిపోతున్నాయి. ప్లీజ్ వదిలేయండి, నాకు పెళ్ళి ఇంకా అస్పష్టంగా గొణుకుతోంది. తన జీవితం ధ్వంసమైపోతోందని తెలుస్తోంది. ఆ కళ్ళల్లో చరిత్ రూపం కనిపిస్తుంది. పెళ్లి బట్టల్లో తన మెడలో 3 ముళ్ళు వేసే చరిత్ రూపం. ముఖానికి ధరించిన మాస్కును ఒకసారి తొలగించి తాళ్లతో బంధించిన కీర్తనను తనివితేరా చూశాడు. బలి చేస్తున్నట్లుగా కాకుండా చింపేస్తున్నట్లుగా దుస్తుల్ని తీసేశాడు. పశువాంఛతో రగిలిపోతూ ఆ నగ్నత్వాన్ని తన శరీరంతో కప్పేశాడు. శబ్దం చేస్తూ వచ్చి ఇంటి ముందాగింది ఆటో. కీర్తన తల్లిదండ్రులు దిగారు ఆటోలోంచి. బజార్లో కొన్న వస్తువులు, బట్టలు అన్నింటినీ 4 బ్యాగుల్లో సర్ది ఉంచారు. రెంటిని గోపాలకృష్ణ పట్టుకుని గుమ్మం వైపు నడుస్తున్నాడు. కీర్తన తల్లి సరళాదేవి ఆటో అతనికి డబ్బు చెల్లించి మిగతా 2 బ్యాగులు పట్టుకుని కదిలింది. చంకలో పిల్లాడినెత్తుకుని అన్నం తినిపిస్తూ వచ్చింది ప్రభావతి. ఆమెను చూడగానే సరళాదేవి అడిగింది, కీర్తన వచ్చిందా అని. తాళాలిచ్చాను. సగం మూసి ఉన్న తలుపుల్ని తెరుచుకుని ఇంట్లోకి అడుగుపెట్టారు. లైట్ లేకుండా చీకటిగా ఉండటం చూసి లైట్ వేసుకోలేదేంటి అని తనలో తాను అనుకుంటూ స్విచ్ నొక్కాడు గోపాలకృష్ణ. కీర్తి, సరళాదేవి కేక పెట్టింది. కూతురు ఏ గదిలో ఉందోనని. నిశ్శబ్దం. బ్యాగులన్నింటినీ గోడవారగా పెట్టి హాల్లోంచి బెడ్రూమ్ వైపు నడిచాడు గోపాలకృష్ణ. బెడ్రూమ్ గుమ్మానికి కొంచెం యువతల కాలికేదో తగిలింది. కిందికి చూశాడు. కాలికి తగిలిన వస్తువు కత్తి అని గుర్తించగానే నుదిటి మీద ముడతలు పడ్డాయి. ఆ కత్తికి నెత్తురు మరక అంటి ఉండటం గ్రహించగానే భయం వేసింది. కీర్తి గట్టిగా కేకవేశాడు. దానికి నిశ్శబ్దమే బదులైంది. సరళ అంటూ భార్యను పిలిచాడు. ఆవిడ పరిగెత్తుకు వచ్చింది బెడ్రూమ్ దగ్గరకు. అక్కడ బెడ్ మీద కనిపించింది. చూసి గుండెలాగిపోయాయి. రక్తసిక్తమైన శరీరంతో కదల్లేక పడి ఉన్న కూతుర్ను చూసి మ్రాన్పడిపోయారు ఆ తల్లిదండ్రులు. కీర్తి మంచం దగ్గరకు వెళ్ళి, ఏమైందమ్మా, కన్నీళ్లు పొంగుతుంటే అడుగుతోంది సరళాదేవి. అంత ఆందోళనకరమైన స్థితిలో కూడా సమయం వృధా చేయకుండా వెంటనే తిరిగి హాల్లోకి వచ్చి అంబులెన్స్ కోసం హాస్పిటల్కి ఫోన్ చేశాడు కీర్తన తండ్రి. అదృష్టవశాత్తు అంబులెన్స్ త్వరగానే వచ్చింది. దానితో పాటు వచ్చిన డాక్టర్ చెప్పాడు, ఏడవకండమ్మా, ప్రాణానికి ఏం పర్వాలేదు, చాలా చోట్ల బ్లీడింగ్ అవ్వటం వల్ల రక్తం పోతుంది, ఏం కాదు అని సరళాదేవికి ధైర్యం చెప్పాడు. కీర్తనను అంబులెన్స్ ఎక్కిస్తుంటే కొన్ని నిమిషాల వరకు కళకళలాడుతున్న పిల్ల ఎలా అయిపోయింది అనుకుంటూ నమ్మలేనట్లుగా షాక్తో చూస్తోంది ప్రభావతి. ఇన్స్పెక్టర్ ప్రభాత్ సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాక అది ఖచ్చితంగా వాడి పనే అని నిర్ధారించుకున్నాడు. ఆ రక్తపాతం, ఆ హింస, ఆ పశుత్వం, ఆ పైశాచికత్వం అన్నీ అతని అంచనాకి బలం చేకూరేటట్లుగా చేశాయి. ఇంట్లో దొరికిన కత్తిని కర్చీఫ్తో తీసి పట్టుకున్నాడు. అంబులెన్స్ హాస్పిటల్ వైపు వేగంగా కదిలింది.
మరుసటి రోజు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులందరిలోనూ కీర్తనపై జరిగిన అత్యాచారం చర్చనీయాంశమైంది. లైబ్రరీ దగ్గర చెట్టు కింద సిమెంట్ బెంచీ మీద ఏదో పుస్తకం చదువుతూ ఒంటరిగా ఉన్నాడు మానస్. ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ తన వైపు వస్తున్నట్లనిపించి తల తిప్పి చూశాడు. మధుకర్, భావేష్ అనే వాళ్ళ క్లాస్మేట్ మరొకతను. ఏంటి మధు? మానస్ అడిగాడు. నీకు తెలీదా? అడిగాడు భావేష్. ఏంటి, పేపర్ చూడలేదా? లేదు, ఏమైంది? రాత్రి కీర్తనని ఎవడో రేప్ చేశాడట. మానస్ చేతిలోని పెన్ జారిపోయింది. వాట్? నమ్మలేనట్లుగా అదిరిపడి అడిగాడు. చాలా దారుణంగా హింసించి. ఈ మధ్య సిటీలో చాలామంది అమ్మాయిల్ని పాడు చేసిన వాడే దీనికి పాల్పడి ఉంటాడని రాశారు పేపర్లో. మై గాడ్, ఎక్కడింది ఇప్పుడు తను? హాస్పిటల్లో. వాడెవడో ఉన్మాదిలా ఉన్నాడు. చాలా భయంకరంగా కొట్టి కత్తితో పొడిచి రిపీటెడ్గా. చనిపోయిందా? లేదు, బ్లడ్ ఎక్కిస్తున్నారు. మన ప్రిన్సిపాల్ గారు కూడా హాస్పిటల్కి వెళ్ళారు. ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కోపం, అసహాయత, బాధ కలగలిసి వస్తున్నాయి ఆ మాటలు మానస స్వరం నుండి. పాపం ఆ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిందిరా. మధుకర్ మానస్ భుజం మీద చెయ్యి వేసి పద క్లాస్కి వెళదాం అన్నాడు బ్రుకుటి ముడివేసి. మధుకర్ వంక చూసి మీరు హాస్పిటల్కి రావడం లేదా అని అడిగాడు మానస్. అమెరికా, న్యూయార్క్. జెస్సికా ఏమంటుందిరా చరిత్ అడిగాడు విరించి, ఫ్రిడ్జ్ తెరిచి కూల్ డ్రింక్ను ఒకదాన్ని బయటకు తీస్తూ. చరిత్ అద్దం ఎదురుగా నిలబడి డ్రైయర్తో తలంటుకున్న జుట్టును డ్రై చేసుకుంటున్నాడు. ఏమంటుంది? రేపు తన రూమ్కి రమ్మంది. ఏమన్నావు? ఇండియా వెళ్తున్నాను, కుదరదు అన్నాను. మీ అక్క కూతురు ఏమంటుంది? త్వరగా బయలుదేరు అంటూ తొందర పెడుతోందా? నిన్న మాట్లాడాను నేను. రేపు ఎలాగూ బయలుదేరతాగా, ఎయిర్పోర్ట్కి వస్తుంది చెప్పి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు చరిత్. కీర్తన కదా తన పేరు? అవును. ఇంటర్నెట్ బ్రౌజింగ్లో పడ్డాడు చరిత్. ఆంధ్రప్రదేశ్ నుండి వెలువడే ఒక ప్రముఖ దినపత్రిక తాలూకు ఇంటర్నెట్ ఎడిషన్ సైట్లోకి యథాలాపంగా న్యూస్ చూడసాగాడు. తెహల్కా.com వీడియో టేపుల వ్యవహారం, రక్షణ ఒప్పందాల్లో ముడుపులు, పార్టీ అధినేతల, ఆర్మీ ఉన్నతాధికారుల బాగోతాలు. ఒక పేజీలో కనిపించిన వార్త దగ్గర చరిత్ర దృష్టి నిలిచిపోయింది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం. ఆ వార్త తాలూకు వివరాలు చదువుతుంటే తను కూర్చున్న చోట భవనం బీటలు వారుతున్నట్లుగా వణికాడు. తాను పెళ్లి చేసుకోబోయే కీర్తనని ఎవడో మానభంగం చేశాడు. 2-3 సార్లు రిపీటెడ్గా అనుభవించాడు. అది అందరికీ తెలిసిపోయింది. కీర్తన ఇప్పుడు కన్య కాదు, దారుణంగా చెరచబడ్డ అమ్మాయిని చేసుకున్నానని తెలిస్తే స్నేహితులంతా నవ్వుతారు. ఎంత అవమానం అది! తలెత్తుకు తిరగలడా తను? నో, ఇట్స్ ఇంపాసిబుల్. అతనికి ఆ సమయంలో కీర్తనకు అసలు ఎలా ఉంది, ప్రాణహానేం లేదుగా అన్న ఆలోచనే రాలేదు. తన కోణంలోంచే ఆలోచనంతా స్వార్థపు కోణం, సంకుచిత కోణం, ఇరుకు కోణం. చిత్రంగా అసలది తను పెళ్లాడదామనుకున్న అక్క కూతురు కీర్తన కాదేమో, ఇంకా వేరే ఎవరేమో అనే ఆశావాదపు ఆలోచన కూడా కలగలేదు. మగాడిలా, సగటు మగాడిలానే సాగుతున్నాయి అతని ఆలోచనలన్నీ. కంప్యూటర్ ఆఫ్ చేశాడు. మొబైల్ ఫోన్లో ఓ నంబర్ నొక్కాడు. జెస్సికా. ఎస్. చరిత్, నేనే. రేపు నీ ఫ్లాట్కి వస్తున్నాను. పక్కనే ఏదో పుస్తకం చదువుతూ ఉన్న విరించికి వినిపించాయి ఆ మాటలు. అదిరిపడ్డాడు. ఐసీ అంటే ఇంటర్ కోర్స్ అని తెలుసు అతనికి. రేపు ఇండియా బయలుదేరాల్సిన వాడు జెస్సికా ఫ్లాట్కి వస్తున్నానని ఎందుకు చెప్తున్నాడు? బ్రుకుటి ముడిచి దగ్గరకొచ్చి ఆశ్చర్యంగా చూస్తూ చరిత్ అన్నాడు. చరిత్ ఫోన్ ఆఫ్ చేసి చెప్పాడు. ఇండియాకు వెళ్ళడం లేదు, కీర్తనను వివాహం చేసుకోవడం లేదు. వాట్? అవును, ఐఎమ్ నాట్ మ్యారీయింగ్ హర్. కీర్తన ఏం? ఆమెనెవరో దారుణంగా రేప్ చేశారు చెప్పాడు అతను. మై గాడ్ అన్నాడు విరించి. హాస్పిటల్లో కీర్తన పరిస్థితి నిలకడగానే ఉన్నా పూర్తిగా స్పృహలోకి మాత్రం రాలేదింకా. గుండెలు పగిలే తీవ్రమైన బాధతో కూతురు కనురెప్పలెత్తి తమను చూసే క్షణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు సరళాదేవి, గోపాలకృష్ణ. దారగా కారుతోన్న కన్నీళ్లను తుడుచుకోవడం లేదు సరళాదేవి. గోపాలకృష్ణ వెళ్ళి భార్య భుజం మీద చెయ్యి వేశాడు. ఓదార్పుల కందని దుఃఖం అది. ఊరుకో. ఆయన గొంతులోంచి కూడా దుఃఖపు జీరే. చరిత్కి ఫోన్ చేసి విషయం చెప్పనా?
చటుక్కున తల తిప్పి చూసింది భర్తని. వద్దన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ, ఎలాగూ రేపు బయలుదేరుతున్నాడుగా, రానివ్వండి, వచ్చాకే తెలుస్తుంది అన్నదావిడ. అది కాదు సరళ, ఇప్పుడు ఈ పరిస్థితిలో పెళ్ళి ఏం ఇలా అయిందని వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోడనా మీకు అనుమానం? అది కాదు, తెలిసి ఏ మగాడు, అందరి మగాళ్ళ సంగతి ఏమో కానీ నా తమ్ముడు గురించి నాకు బాగా తెలుసు. వాడు అర్థం చేసుకోగలడు. అదేమి కావాలని తప్పు చేయలేదు, కాలు జారలేదు. కొవ్వెక్కిన ఒక మృగం చేతిలో బలైపోయింది. అది నేరమా? చరిత్రది మంచి మనసు, నాకు తెలుసు. గోపాలకృష్ణ ఏం మాట్లాడలేదు. ఇన్స్పెక్టర్ ప్రభాత్ కీర్తనను ట్రీట్ చేస్తున్న డాక్టర్తో ఏదో మాట్లాడుతున్నాడు. కీర్తన క్లాస్మేట్స్ కొందరు క్యారిడర్లో నిల్చుని ఉన్నారు. కొంతమంది విలేకరులు ప్రభాత్ కోసం ఎదురు చూస్తూ కెమెరాలతోనూ నోట్ ప్యాడ్స్తోనూ సిద్ధంగా ఉన్నారు. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టలేక ప్రభుత్వం అసమర్థతని ఎత్తి చూపుతూ ప్రతిపక్షం వాళ్ళు యువజన మహిళా వింగ్ సభ్యుల నినాదాలు హాస్పిటల్ వెలుపల వినపడుతున్నాయి. వీటన్నింటికీ అతీతంగా ట్రామా కేర్ యూనిట్ ఎదురుగా గాజు విండోలోంచి కనిపిస్తున్న కీర్తన ముఖాన్ని తదేకంగా చూస్తూ నిలబడి ఉన్నాడు మానస్. పాపం, ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా బాధగా ఉంది, మృదుల చెప్పింది. కీర్తన గురించా అడిగాడు మధుకర్. అవును, మనం జోక్యం చేసుకుని చేసేది ఏమీ లేనప్పుడు, చేయగలిగే పరిస్థితి మనకు లేనప్పుడు ప్రతి ఒక్కరి సమస్య గురించి విపరీతంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం తెలివైన పని కాదట. అతను అలా అనడం విని ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది. పాపం, పెళ్లి కూడా నిశ్చయం అయిపోయి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత ఇలా జరిగిందంటే ఎంత ఘోరం. నువ్వేంటి మరీ అలా మాట్లాడుతున్నావు? కొంచెం కూడా జాలి లేకుండా. నాకు తెలుసు నువ్వు అలా అడుగుతావని. ఏం, అప్పుడు ఒకసారి నేను అన్న మాటని నువ్వు సీరియస్గా తీసుకున్నావని గుర్తుంది. ఏ మాట? అదే, రేప్ గురించి ఎంజాయ్ చేస్తారన్నానే. ఆ వాక్యం వినగానే చిరాగ్గా ముఖం పెట్టింది మృదుల. కళ్ళు చిట్లించి అప్రసన్నంగా చూసింది. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఒక్కటి అడుగుతాను చెప్పు మధు. ఏమిటి? కీర్తనకు జరిగినట్లుగా నాకే జరిగితే నువ్వెలా రియాక్ట్ అవుతావు? అలాగే అనుకుంటావు కదూ నా గురించి కూడా. మృదుల, మాట వరుసకు కూడా అలా అనకు ప్లీజ్ అన్నాడు ఆమె అడిగిన దానికి ఖిన్నుడై. నేను కూడా రేప్ని ఎంజాయ్ చేశానని అనుకుంటావు కదూ, నీకు అలా జరగదు. ఇక ఆ టాపిక్ వదిలే అన్నాడు. అనుకోను అని మాత్రం అతడు అనలేదని గ్రహించిందామె. పరీక్షగా ఏదో వెతుకుతున్నట్లు అతని కళ్ళల్లోకే చూస్తోంది. ఏంటి తినేసేలా చూపు, కోపమా? అడిగాడు నవ్వి. ఆమె అతన్ని చూడడం ఆపి తన గోళ్ల వంక చూస్తోంది. ఫర్ హెవెన్ సేక్, ఇక ఆ గోల వదిలే మృదుల. ఓకే, వదిలేస్తానులే. ఒక పక్క మీ వాళ్ళు మా వాళ్ళు కలిసి మనకు వివాహం చేసే పనుల్లో బిజీగా ఉంటే మనం హాయిగా మెడలో వరమాలలేసే మధుర క్షణాల కోసం ఎదురు చూస్తూ గడపక ఇలా అన్ప్లెజెంటబుల్ విషయాల గురించి చర్చించుకుంటూ మూడ్ పాడు చేసుకోవటం ఏం బాగుండలేదు. ఇంకా నువ్వు నార్మల్కి రాలేదా? అయ్యాన్లే, చెప్పు. అయితే విను. ఆమె ముఖ కవళికల్లో మార్పు ఏమైనా వచ్చిందేమోనని ఓసారి చూసి ఆమె కళ్ళల్లోకి వెదికి కొనసాగించాడు. మన పెళ్లి శుభలేఖలు స్వయంగా నేనే డిజైన్ చేశాను చూడు చెప్పి ఆమెకు ఒక వెడ్డింగ్ కార్డు అందించాడు. దాన్ని ఒకే ఒక్క క్షణం చూసింది మృదుల. అంతే. ఆ క్షణం వరకు మనసులో ఉన్న కోపమంతా ఎగిరిపోయింది. నువ్వింకా ఆ రేపిస్ట్ ఊహల్లోంచి బయటకు రాలేదన్నమాట అని అతనన్న మాట మనసులో రేపిన గాయాన్ని కూడా మర్చిపోయి అంతకుముందు జరిగిన సంభాషణ అంతని కూడా మరిపించేసేంత ఇంప్రెసివ్గా ఉంది శుభలేఖ. ఎలా ఉంది, నచ్చిందా? అడిగాడు మధుకర్. చాలా. ఆ రోజు కృష్ణానది ఒడ్డున తడి ఇసుకలో హృదయం బొమ్మ గీసి దాని లోపల ఇద్దరి పేర్లు మొదటి రెండక్షరాలని పక్కపక్కన రాసేనే. ఆ తీసిన కలర్ ఫోటోని కంప్యూటర్ ద్వారా వెడ్డింగ్ కార్డు మీద బొమ్మగా డిజైన్ చేశాడు. మృదుల వెడ్స్ మధుకర్. మధు డాష్ మృదు రమ్. రాత్రి 11 గంటలు. కీర్తన తల్లి హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఐఎస్టీడీ బూత్ దగ్గరకు వచ్చింది. చరిత్కు ఫోన్ చేసింది, న్యూయార్క్ నంబర్కి. అప్పటికి ఇంకా కీర్తన స్పృహలోకి రాలేదు. చరిత్కి ఫోన్ చేసి విషయం చెప్పనా అని భర్త అడిగినప్పుడు వద్దంది. కానీ ఆ క్షణం నుంచే తమ్ముడితో మాట్లాడాలనిపిస్తూ ఉంది ఆమెకు. కూతురు మీద పడ్డ మచ్చ గురించి చెప్పాలనేది కాదు ఆవిడ ఉద్దేశం.
చరిత్ ఇండియాకి ప్రయాణం అవుతున్నది రూటు చేసుకోవాలని. హలో అంది అవతల పక్క ఫోన్ లిఫ్ట్ చేయగానే. హలో చరిత? నేనే, చెప్పక్క. చెప్పు. అక్కడ టైం ఎంత అయింది ఇప్పుడు? 11 దాటుతోంది. కీర్తన ఆవిడ గొంతుని దుఃఖం కమ్మేస్తోంది. ఏంటక్క? ఆవిడ దుఃఖాన్ని ఆపుకుని, నువ్వు రేపు ఇండియా బయలుదేరుతున్నావుగా? అలా అడిగేసరికి దానికి జవాబు ఎలా చెప్పాలా అని ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు చరిత్. లేదు, స్థిరంగా నిర్మోహమాటంగా చెప్పాడు. ఆవిడ బ్రుకుటి ముడివడింది. ఏం అడిగింది. ఇంకా 15 రోజుల్లో పెళ్ళి. ఆఫీసులో అర్జెంటుగా అసైన్మెంట్ ఒకటి ఉందక్క. మరెప్పుడు బయలుదేరుతున్నావు? చూడాలేమిట్రా, ఓ పక్క పెళ్ళి. ఈ ఏడాది వద్దులే అక్క, కీర్తనని చదువుకొని. ఏమిట్రా నువ్వనేది? నువ్వేగా పెళ్ళి అని పట్టుబట్టావు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాక ఇప్పుడేంటి ఇలా మాట్లాడతావు? అన్ని ఏర్పాట్లు అంటే రేపు ఏర్పాట్లు కూడా కలిపా? కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్లుగా తెల్లగా పాలిపోయింది ఆవిడ ముఖం. షాక్. నీకెవరు చెప్పారు? ఆయన ఫోన్ చేశారా? అక్క, ఇది ఐటీ యుగం. ప్రపంచం ఒక కుగ్రామంగా అయిపోయింది. అక్కడి వార్తల్ని ఇక్కడ ఇంటర్నెట్ చూపిస్తుంది. అయితే ఇప్పుడేమంటావు? దాన్ని చేసుకోవా? ఏంటక్క అలా అడుగుతావు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు దారుణంగా రిపీటెడ్గా చెరచబడ్డ అమ్మాయిని చేసుకుని తలెత్తి తిరగలనా నేను? అదీ కాకుండా ఈ విషయం గోప్యంగా ఏమీ లేదు. ఊరు వాడ ప్రపంచం అంతా తెలిసిపోయింది. సొసైటీలో నన్ను ఒక వింత జంతువును చూసినట్టు చూస్తారు. చరిత్ అతడన్న మాటల్లోని ఒక్కో అక్షరం ఒక్కో శూలమై ఆవిడ మనసును తూట్లు పొడుస్తుంటే, అంటే విషయం అంతా వాడికి ముందే తెలుసన్నమాట. కనీసం ఒక్క మాట కీర్తనకి ఎలా ఉందక్క అని అడగలేదు వాడు. పైగా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. చరిత్, నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావురా. కీర్తనకి ఇలా అయిందని తెలిస్తే నువ్వెక్కడ తల్లడిల్లిపోతావో అని మీ మామయ్య ఫోన్ చేసి చెప్పనా అంటే వద్దు అన్నాను. వాడు దాన్ని దారుణంగా కత్తితో పొడిచాడురా. పళ్ళు కదిలిపోయేలా ముఖం మీద గుద్ది గాయపరిచాడు. అది ఇంకా స్పృహలోకి రాలేదు. అలాంటి పరిస్థితిలో దాని పట్ల కనీసం జాలైనా చూపించకుండా ఎంత దారుణంగా మాట్లాడతావా? హలో అక్క, ఇంత దాకా వచ్చాక ఇహ ముసుగులో గుద్దులాట అనవసరం. క్లియర్గా చెప్తున్నాను. చెడిపోయిన నీ కూతురు మెడలో తాళి కట్టను. నేనేమి రేపు బాధితులు ఎక్కడ దొరుకుతారా వాళ్ళను ఉద్ధరిద్దామా అని కాచు కూర్చోలేదు. నేను చాలా చాలా మామూలు మనిషిని. సంఘ సంస్కర్తను కాదు. కన్యత్వం చెదరని అమ్మాయిని భార్యగా చేసుకోవాలనే చిన్న ఆశ ఉన్న మగాణ్ణి. ఫోన్ పెట్టే. మమ్మీ వెళ్ళొస్తా. చెప్పులు వేసుకుని పుస్తకాలు చేత్తో పట్టుకుని కాలేజీకి బయలుదేరింది 19 ఏళ్ల తుషార. జాగ్రత్తమ్మా, తుషార తల్లి చెప్పింది. ఊళ్ళో సీరియస్ రేపిస్ట్ పుట్టించిన కలవరం ప్రతిబింబిస్తున్నది ఆ ఇంట్లోని వాతావరణం. తుషార ఉండు. ఆమె తండ్రి గబగబా కూతురు వైపు అడుగులు వేశాడు. ఏంటి డాడీ? రోజులు బాలేదమ్మా. నువ్వు మాకొక్కగానొక్క దానివి. బ్యాగ్లో ఇది ఉంచుకో. కొత్త బటన్ నైఫ్ని కూతురు స్కూల్ బ్యాగులో జిప్పు ఉన్న ఒక పాకెట్ లాంటి దాంట్లో ఉంచాడు ఆయన. ఏంటిది, నైఫా? అమ్మో అంది తుషార. ఆత్మరక్షణ కోసం ధైర్యం ఉండాలి, ఉంచమ్మా. తల్లి కూడా చెప్పింది. ఏం కాదులే మమ్మీ, అయినా నేను బస్సులో వెళ్ళి బస్సులోనే కదా వస్తున్నాను. తల్లిదండ్రులుగా మా ఆందోళన ఇప్పుడు నీకు అర్థం కాదులే. సరే నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. ఇద్దరూ ఒకేసారి చెప్పారు. గుణదల ప్రాంతంలో ఉన్న ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి ఎదురుగా ఉన్న బస్టాప్లో సిటీ బస్సు వచ్చి ఆగింది. 3 దిగారు బస్సులోంచి. ఆ 3లోకి ఒక వ్యక్తి బాగా పొడుగ్గా ఉన్నాడు. పసుపు రంగు టీషర్ట్ వేసుకుని కళ్ళకు గాగుల్స్ ధరించి ఉన్నాడు అతను. బస్సు కదిలి వెళ్ళిపోయింది. టీషర్ట్ వేసుకున్న వ్యక్తి యథాలాపంగా చూస్తున్నట్లు ఆ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వైపు ఓసారి చూశాడు. అప్పుడు సమయం రాత్రి 8 గంటలు. రోజు ఆ సమయానికి ఆ హాస్టల్ నుండి ఓ అమ్మాయి బయటకు వస్తూ ఉండటం అతను కొన్నాళ్లుగా గమనించాడు. బస్టాప్ దగ్గర ఉన్న కిళ్ళీ కొట్టు దగ్గరకు వెళ్ళి సిగరెట్ అన్నాడు అతను. ఏది? విల్స్. ఆ షాప్ అతను సిగరెట్ అందిస్తూ ఓసారి ఎగాదెగా చూశాడు టీషర్ట్ వ్యక్తిని. లైటర్తో సిగరెట్ వెలిగించుకుని బడ్డీ కొట్టుకు కొంచెం ఎడంగా నిలబడి హాస్టల్ గేటు వైపు గమనిస్తున్నాడు ఆ వ్యక్తి. ఇవాళ ఏమైనా సరే తను అనుకున్నది చేసేయాలన్న ఆరాటం కదలాడుతోంది అతనిలో. ఆ ఆరాటంలో సరిగా గుర్తించలేదు బడ్డీ కొట్టు అతను తనను ఎగాదిగా చూడటం కాదు, గమనిస్తున్నాడని.
ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆదేశాల మేరకు నగరంలో చాలా చోట్ల యూనిఫామ్లో కాకుండా మామూలు సివిల్ దుస్తుల్లో పోలీసులే ఒక ప్రత్యేకమైన పని మీద పొంచి ఉన్నారన్న సంగతి సిగరెట్ తాగుతున్న వ్యక్తికి తెలియదు. బడ్డీ కొట్టతను వైర్లెస్ సెట్ బయటకు తీశాడు. ఆ అమ్మాయికి తను ఇవ్వాలని తెచ్చింది జేబులో భద్రంగా ఉందో లేదోనని ఓసారి ప్యాంటు జేబును తడిమి చూసుకున్నాడు ఆ పొడుగాటివాడు. వెలిగించిన సిగరెట్ను పూర్తిగా కాల్చకుండానే విసిరిపారేశాడు. రోడ్డు మీద అప్పుడప్పుడు ఏదో వాహనం వెళుతోంది. చాలా మిగిలి ఉండగానే కింద పారేసిన సిగరెట్ ఇంకా వెలుగుతూ ఉండటం చూసి బూటు కాలుతో దాన్ని నలిపాడు ఆ వ్యక్తి. ఆ అమ్మాయి ఇంకా రావడం లేదేంటా అని ఓసారి వాచ్లోకి దృష్టి సారించాడు. సరిగ్గా ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ వాహనం సడన్ బ్రేక్తో ఆగింది. అది పోలీస్ జీప్ అని గ్రహించగానే కంగారు పడ్డాడు ఆ వ్యక్తి. 3 పోలీసులు జీపు దిగి ఆ వ్యక్తిని చుట్టుముట్టేశారు. సెకండ్స్లో మరుక్షణంలో అతన్ని బంధించి జీప్లోకి నెట్టారు. జీప్ కదలి వెళ్ళిపోతుంటే అప్పుడు చూశాడు టీషర్ట్ వాడు. ఇందాక బడ్డీ కొట్టులో తనకు సిగరెట్ అమ్మిన వ్యక్తి కూడా ఆ పోలీసులతో పాటు జీపులో కూర్చుని ఉండటం. సెల్లో 2 కానిస్టేబుళ్ళు ప్రశ్నిస్తున్నారు. అప్పుడప్పుడు లాఠీలకి వాడి శరీరం రుచిని చూపిస్తూ, చెప్పు, నువ్వేగా ఆ రేపులన్నీ చేస్తోంది? లేదు సార్, నాకేం తెలీదు. ఆ వ్యక్తి కంఠం భయంతో కంపిస్తోంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర నీకేం పని? ఏమీ లేదు సార్, ఊరికే వచ్చాను ఇంకో అమ్మాయిని బలి తీసుకోవడానికి, అంతేగా? లేదు సార్, నిజంగా నాకేం తెలియదు సార్. ఇలా మర్యాదగా అడిగి నీతో చెప్పించలేం అని మాకు తెలుసు సార్. 7 కొండలు, వీడిని తలకిందులుగా వేళ్లాడదీయవయ్యా. మూర్తి, 2 గుండు సూదులు తీసుకో. సార్ నన్నేం చేయకండి, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్. అప్పుడు వచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రభాత్. ప్రభాత్ను చూడగానే కానిస్టేబుల్స్ పక్కకు జరిగారు. అతని రాకతో వాతావరణం మరింత గంభీరంగా మారిపోయింది. ప్రభాత్ ఒకే ఒక్క క్షణం ఆ వ్యక్తిని నిశ్చింతగా చూశాడు. చూసి చెప్పాడు తీక్షణమైన స్వరంతో, ఆ గాగుల్స్ది. టీషర్ట్ వ్యక్తి సంశయపడుతూ అయిష్టంగా తన కళ్ళకు పెట్టుకున్న నల్లటి అద్దాలని తీసేశాడు. అందరి దృష్టి అతని కళ్ళపైనే నిలిచింది. అవి బ్లూ కలర్లో లేవు. ప్రభాత్కి అర్థమైంది ఇతను ఆ రేపిస్ట్ కాదని. రేప్కి గురైన బాధితులందరూ చెప్పిన విషయం ఒక్కటే, వాడి కళ్ళు పేల్ బ్లూ రంగులో ఉన్నాయని. 2 కళ్ళకి మెల్లుంది సార్, అది కనపడకుండా ఉండాలని ఎప్పుడూ ఇలా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటాను. ఆ కుర్రాడు సిగ్గుపడుతూ చెప్పాడు. లేడీస్ హాస్టల్ దగ్గర నీకేంటి పని? అడిగాడు ప్రభాత్. మాట్లాడలేదు. చెప్పు, ఎందుకు అక్కడున్నావు? సార్, అక్కడుండే ఓ అమ్మాయిని ప్రేమించాను సార్, లవ్ లెటర్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. తలంచుకుని చెప్పాడు. జేబులోంచి ఆ లెటర్ని బయటకు తీశాడు. పేరు అరుణ్ ప్రసాద్ సార్. జరిగిన నేరాలకి ఇతనికి సంబంధం లేదన్న విషయం స్పష్టమవుతున్నా ఏమాత్రం అలసత్వం చూపకూడదనుకున్నాడు ప్రభాత్. ఛాన్స్ తీసుకోకూడదనుకున్నాడు. కీర్తన సంఘటనలో లభించిన ఆ కత్తి మీద వేలిముద్రలతో ఈ వ్యక్తి వేలిముద్రల్ని పోల్చి చూడాలని నిశ్చయించుకున్నాడు. ఫోరెన్సిక్ విభాగానికి ఫోన్ చేశాడు. 15 నిమిషాల్లో వాళ్ళు వచ్చేశారు. రండి, వాళ్ళను ఉద్దేశించి చెప్పాడు ప్రభాత్. ఆ మెల్లకళ్ళ వ్యక్తి దగ్గరకు వెళ్ళాక చెప్పాడు. అతను ఫింగర్ ప్రింట్స్ తీసుకుని టెస్ట్ చేయమని. వాళ్ళు ఆ పని పూర్తి చేశారు. అక్కడి నుండి బయలుదేరుతూ ల్యాబ్కి వెళ్ళి చూస్తాం ఇన్స్పెక్టర్ అని చెప్పారు. వెంటనే ఫోన్ చేయండి నాకు. అలాగే. కొద్దిసేపటికి వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది. హలో, ఇన్స్పెక్టర్ ప్రభాత్, నేను శశిధర్ని సార్. చెప్పండి. ఆ నైఫ్ మీద ఉన్న వేలి ముద్రలతో మ్యాచ్ అయ్యాయా ఇతనివి? అవతల నుండి ఓ సమాధానం వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఒక కానిస్టేబుల్ని పిలిచి చెప్పాడు, అతన్ని వదిలే అని. క్షణం తర్వాత కుర్చీలో వెనక్కు వాలి సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి దాన్ని బయటకు వదులుతూ అనుకున్నాడు, వాడు మాత్రం ఇంకెక్కడో ఎవరో అమ్మాయి పైన తన పంజా విసిరే పనిలో ఉండుంటాడు అని. ఆటోలో వచ్చింది మృదుల. అరండల్పేటలో ఉండే తన స్నేహితురాలు రమ ఇంటికి. మృదులను చూడగానే హాయ్ అంటూ లేచి ఎదురొచ్చింది రమ. చదువుతున్న పుస్తకాన్ని వదిలేసి రా అంటూ లోపలికి ఆహ్వానించింది స్నేహితురాలిని. ఏం చేస్తున్నావు అంటూ కూర్చుంది మృదుల కేన్ చైర్లో. ఏం లేదు, పోలినేషను ఫెర్టిలైజేషను చదువుతున్నా. బోటనీలో. ఏంటవి? మృదుల చేతిలో ఉన్న వాటిని ఉద్దేశించి అడిగింది రమ. చూడు అంటూ ఒకటి తీసి రమకు అందించింది మృదుల. ఓ, వెడ్డింగ్ కార్డా? శుభలేఖను కవర్లోంచి తెరుస్తూ అంది రమ. చెప్పానుగా నీకు, ఈ నెలలోనే ముహూర్తాలున్నాయని. ఫిక్స్ చేసేశారు అంది మృదుల. కంగ్రాట్స్ అంటూ స్నేహితురాలి చేతిని అందుకుని మృదువుగా షేక్ చేసింది.
అంతలోనే ఆ వెడ్డింగ్ కార్డు వైపు చెప్పలేని ఆశ్చర్యంతో రెప్పవాల్చకుండా చూస్తూ, వావ్, ఎంత బాగుంది ఈ కార్డు. మృదుల నవ్వింది, పెదవులు విడిపడకుండా. రియల్లీ మార్వలెస్, థ్యాంక్స్. ఎప్పుడు? 15th? అవును, నువ్వు తప్పకుండా రావాలి అనే డైలాగ్ చెప్పను. అక్కర్లేదు, వస్తాను. శుభలేఖ వంక ఇంకా ఇంకా తదేకంగా చూస్తూ వరుడు అన్న చోట ముద్రితమై ఉన్న మధుకర్ పేరు వైపు చూపుడు వేలుతో చూపిస్తూ, న్యూ ఆర్ లక్కీ అంది రమ. ఏంటి? ఏంటి, నీలాంటి అందగత్తెను సొంతం చేసుకుంటున్నాడు లక్కీ కాదా? పోవే, నాది ఓ అందమేనా? ఏంటి తల్లి, నాది ఓ అందమేనా అంటావు? నేనే గనక మగాడినై ఉంటే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? మిస్ ఇండియాలు, మిస్ యూనివర్సులు అందరూ కలిసి కామన్గా ఒక వేదిక ఏర్పాటు చేసుకుని సామూహికంగా నీకు పాదపూజ చేస్తారు. అంత అందం నీది. గ్రీటింగ్స్లో రెడీమేడ్ వాక్యాలున్నట్లు రెడీమేడ్ పొగడ్తలున్నాయా నీకు? నీ సంగతి తెలియందేముంది, మహా మోడెస్ట్. ఎనీవే, కంగ్రాచులేషన్స్. మీ ఇంజనీర్ గారికి కూడా. మొత్తానికి పరాగ సంపర్కం గురించి చదువుతున్న నాకు నిజమైన సంపర్కానికి సంబంధించిన కబురు తెచ్చావు. పోవే. పోతాంలే, శోభనం రోజున నిన్ను అతని గదిలోకి తోసి అందరం పోతాం. తల్లి, నిన్నేదైనా తెలుగు సినిమాకి డైలాగ్స్ రాయమంటే బాగా న్యాయం చేకూర్చుతావు. వెళ్తానిక. అప్పుడేనా కాసేపుండు. లేదులేవే, వెళ్ళాలి. లేచి నిలబడింది మృదుల. ఎక్కడో అగాధాల్లో కూరుకుపోయిన శరీరం క్రమక్రమంగా పైకి తేలి వస్తున్నట్లుంది. గాఢ సుషుప్తిలోంచి మెలకు వస్తున్నట్లు, కటిక చీకటి మాయమైన ప్రదేశంలో సన్నని వెలుగురేఖ మొలుచుకొస్తున్నట్లు కీర్తన కనురెప్పల్లో చిరు చైతన్యం. బెడ్ పక్కనే ఉండి కూతురి ముఖంలోకే చూస్తున్న ఆమె తల్లి దాన్ని గమనించింది. ఏమండి అంటూ భర్తను పిలిచింది. ఆయన ఆదుర్దాగా దగ్గరకొచ్చాడు. అమ్మాయి కళ్ళు తెరుస్తున్నట్లుందండి. ఆయన వంగి కూతురు ముఖంలోకి పరిశీలనగా చూడసాగాడు. కీర్తన పూర్తిగా స్పృహలోకి వచ్చేసింది. మెల్లగా కళ్ళు తెరచి చూసింది. అమ్మ, నాన్న కనిపించారు. వాళ్ల ముఖాల్లో గూడు కట్టుకుని ఉన్న జాలి, ఆందోళన తాను కనులు విప్పి వాళ్లను చూడటంతోనే ఆ క్షణం పాటు కదిలిన చిన్న సంతోషపు ఛాయ కనిపించాయి. పొడిబారిన పెదాల్లోంచి మమ్మీ అన్న అక్షరాలు వెలువడ్డాయి. కీర్తి, కూతురు చేతులు పట్టుకున్నావిడ. డాడీ. అప్పుడు చూశాడాయన తెరుచుకున్న ఆమె కనురెప్పల్లోంచి కన్నీళ్లు ఉబికిపోతుండడాన్ని. ఏం కాలేదురా కీర్తి, నీకేం కాలేదు. యు ఆర్ ఆల్ రైట్ చెప్పాడాయన. చరిత్తో పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉండడం, మానస్కి ఆ లెటర్ తిరిగిచ్చేయడం, సాయంత్రం ఇంటికి రావడం, ప్రభావతి ఆంటీ తాళం ఇచ్చి మమ్మీ బీసెంట్ రోడ్డుకి వెళ్ళిందని చెప్పడం, తాను బాత్రూంలోకి వెళ్ళడం, ఆ తరువాత ఫేస్ మాస్క్ వేసుకున్న పొడుగాటి వ్యక్తి తన పైకి లంఘించడం, అన్నీ గుర్తొచ్చాయి. కీర్తన కన్నుల్లోంచి చెమ్మ బిందువుగా మారి కనుకొలుకొల్లోంచి పక్కకు జారింది. సరళాదేవి కూతురు తల మీద చెయ్యి వేసింది. గోపాలకృష్ణ ఆ కంటి నీటిని వేలితో తుడిచాడు. ఏం కాలేదు, ఏం కాలేదమ్మా, బాధపడకు. మమ్మీ చెప్పమ్మా, చరిత్ర వచ్చాడా? పిడుగు పడ్డట్టు అదిరిపడిందావిడ. కూతురు ఆ ప్రశ్న వేస్తుందని ఊహించకపోయినా ఏం బదులివ్వాలో సిద్ధం కాకపోవడం వల్ల వాడన్న మాటలు చెప్తే తట్టుకుంటుందా? ఏం చెప్పను? రాలేదా డాడీ? సరళాదేవి కళ్ళు అశ్రుధారలమయమవుతున్నాయి. అయోమయంగా భర్త వైపు చూసింది. రాలేదా? మళ్ళీ మళ్ళీ అడుగుతోంది. జరిగింది అతనికి తెలిసిందా? అన్న అక్షరం ఆవిడ గొంతు నుండి ఎలా వచ్చిందో తెలీదు. ఏమన్నాడు? కీర్తన కళ్ళల్లో ఓ ఆర్ద్రత, హృదయంలో భావోద్వేగం. ఏమన్నాడు డాడీ? నువ్వు మలిన పడిపోయావట, కన్యత్వం పోయిన దాన్ని ఎవడు చేసుకుంటాడు అని చీకొట్టాడని ఎలా చెప్పడం? ఆమె హృదయం ఆవేదనతో బరువెక్కిపోయింది. వాళ్ళిద్దరూ కూడా ఏమీ చెప్పలేదు. మౌనం. తల్లిదండ్రుల నిశ్శబ్దాన్ని కీర్తన సరిగానే అర్థం చేసుకుందా? ఆ ముగ్గురి హృదయాలు వేదనాభరితమైన మౌనాన్ని రాజ్యమేలసాగాయి. రమ ఇంటి నుండి తిరిగి ఆటోలో వస్తోంది మృదుల. ఆటో ఎంజీ రోడ్డు మీద 40 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. రమ ఆ వెడ్డింగ్ కార్డుని అంతగా మెచ్చుకోవడం గుర్తొచ్చి నవ్వుకుంది మృదుల. ఇంటికి వెళ్ళాక మధుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. రియర్ వ్యూలోంచి మృదుల తనలో తానే నవ్వుకోవడాన్ని గమనించాడు ఆ ఆటో డ్రైవర్. అతను ఆ అద్దంలో ఆమె నవ్వుని కాక వెనక నుండి వచ్చే వాహనాల్ని గమనించుంటే ఒక అంబులెన్స్ చాలాసేపటి నుండి ఆ ఆటో వెనకే వస్తుందని గ్రహించేవాడు. అంబులెన్స్ డ్రైవర్ కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడు. అవి నల్లని అద్దాలు.
అతను పేల్ బ్లూ రంగు కళ్ళని గుర్తించకుండా ఉండేందుకు వాటిని ధరిస్తాడు. అతని మనసులో ఒక పథకం ఉంది. మృదుల ప్రయాణిస్తున్న ఆ ఆటోకి డాష్ ఇవ్వాలి. దాంతో ఆమె గాయపడాలి. అప్పుడు అదే అంబులెన్స్లో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. అక్కడ తన కోరిక తీర్చుకోవాలి. అది పథకం. మృదుల అందాన్ని ఓసారి గుర్తు చేసుకున్నాడు. నరాల్లో కోరిక జ్వలించింది. యాక్సిలేటర్ మీద కాలు బలంగా నొక్కాడు. వేగం రెట్టింపై దూసుకుపోతోంది అంబులెన్స్. మరికొద్ది క్షణాల్లో అంబులెన్స్ ముందు బంపర్ ఆటో వెనక భాగాన్ని బలంగా తాకుతుందనగా అకస్మాత్తుగా ఆ ఆటోకి ఎదురుగా కవాసాకి బజాజ్ వచ్చి ఆగింది. ఏయ్, ఆటో ఆపువయ్యా, కవాసాకి మీదున్న యువకుడు అరిచి చెప్పాడు. అప్పుడు గమనించింది మృదుల, అది మధుకర్ అని. బాబు ఆపు అని చెప్పింది ఆటో డ్రైవర్తో. అంబులెన్స్ డ్రైవర్ కూడా మధుకర్ను గుర్తించాడు. షిట్, అసహనపడిపోతూ స్టీరింగ్ మీద చేత్తో గుద్దాడు. మృదుల, నీకోసం వెళితే రమా వాళ్ళింటికి వెళ్ళావని చెప్పింది మా మమ్మీ. ఎదురవుతావులే అని వస్తున్నాను చెప్పాడతను ఆగిన ఆటోలోంచి దిగుతున్న మృదులతో. అతను అలా అనూహ్యంగా ఎదురవటం అన్నది ఆమెకు ఎంత రక్షణనిచ్చిందో అతనికి ఆమెకు కూడా తెలియదు. ఆ రోజు కీర్తనని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత 11 గంటలకి న్యూయార్క్కి ఫోన్ చేసింది. అవతల రింగ్ అవుతోంది ఫోను. కీర్తనలో ఉద్వేగం. ఫోన్ పట్టుకున్న ఆ చేతి వేళ్లు బిగుసుకోవడంతో ఆమె హృదయం అనుభవిస్తున్న ఉత్కంఠ తెలుస్తోంది. హలో అంది. హలో, నేను కీర్తనని చరిత్ గుర్తుపెట్టాను. చెప్పు, ఎలా ఉన్నావు? అతను ఎలా ఉన్నావు అన్న ప్రశ్నను యాంత్రికంగా అడిగాడు. అయినా అలా అనిపించలేదు ఆమెకు. ప్రేమతో ఆపేక్షతోనే అడిగినట్లు అనిపించింది. నువ్వు రాలేదేంటి? మాట్లాడలేదు. చెప్పు చరిత్. ఆఫీస్లో సడన్గా ఇంపార్టెంట్ పని ఒకటి. అదేంటి, లీవ్ శాంక్షన్ అయిందని, ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయని చెప్పావుగా. నిజమే, కానీ చాలా సడన్గా నేను మాత్రమే చేయవలసిన ఒక అఫీషియల్ ఎంగేజ్మెంట్, రాలేకపోయాను అనుకున్నట్లుగా. అయితే మరి ఎప్పుడు బయలుదేరుతున్నావు? చెప్పవేం? నీకు భుజం మీద గాయం మానిందా? లేదు. ముందు నువ్వు పూర్తిగా కోలుకో. అంటే ఇప్పుడు ఈ పెళ్ళి అనుకున్న ముహూర్తానికి జరగడం లేదా? అది కాదు. ఫ్రాంక్గా నిజం చెప్పు చరిత్. నీకు నిజంగా ఆఫీస్లో పని ఉండే రాలేకపోయావా, లేక నాకు ఇలా జరిగిందని నన్ను వదిలించుకుందామనా? మౌనంగా ఉన్నావంటే నిజమనేగా. నన్ను అవాయిడ్ చేయాలనే రాలేదు కదూ నువ్వు. అది కాదు కీర్తన, ప్లీజ్ ఏడవకు. నేనేం చెయ్యను చరిత్. సర్వశక్తులు పెట్టి ప్రతిఘటించాను. వాడు చాలా క్రూయల్గా నన్ను కత్తితో పొడిచాడు. దవడ ఎముక విరిగిపోయేలా ముఖం మీద గుద్దాడు. ఇదంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయిన ఒక యాక్సిడెంట్. కూతురు పరిస్థితిని తలుచుకుంటూ నిద్రపోలేకపోయిన సరళాదేవి తన గదిలోంచి బయటకు వచ్చి కీర్తన మాట్లాడుతున్నదంతా వింటోందని కీర్తనకు తెలియదు. కీర్తన మాటలు వింటుంటే దుఃఖం పొంగు వచ్చింది ఆవిడకు జాలితో. ఏ ఆడదానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. కన్న కూతురు అంత దయనీయంగా అడగటం చూస్తుంటే గుండె పగిలిపోతోంది ఆవిడకు. యాక్సిడెంట్ సరే, ఫోన్లో చరిత్ స్వరం వినిపిస్తోంది. అయితే వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా ఎందుకు నిన్ను నువ్వు చంపుకోలేదు? ఏ కత్తో పగిలిన గ్లాసో తీసుకుని పొడుచుకుని ఉంటే వాడు నిన్ను అనుభవించి ఉండలేడు కదా. వింటున్న కీర్తన ముఖంలో గగుర్పాటు. అవాక్కైపోయింది. చరిత్, నువ్వెందుకు అలా చేయలేదంటే? ఓ క్షణం ఆగాడు. తిరిగి కొనసాగించాడు. ఆ రేప్ చేసేవాడు ఎక్స్పర్ట్ అయి ఉంటే ఏదో ఒక పాయింట్ టైంలో ఆ రేపును కూడా ఎంజాయ్ చేసే ఉంటావు నువ్వు. వాడు నిన్ను ఒక్కసారి కాదు, రిపీటెడ్గా 2-3 సార్లు అనుభవించాడు. అంటే రెండోసారి మూడోసారి చేస్తున్నప్పుడు కూడా నువ్వు వాడికి సహకరించి ఉండకుండానే ఉండవా? అప్పటి వరకు శరీరానికి మనసుకి తగిలిన అన్ని గాయాల కంటే తీవ్రాతి తీవ్రమైన గాయం అప్పుడైంది కీర్తనకు. భూమి కంపించిపోతున్నట్లు, నిలువునా చీలిపోతున్నట్లు వణికిపోతోంది. చరిత్ మాత్రం ఫ్రాంక్గా తన మనసులోని మాటల్ని చెబుతూనే ఉన్నాడు. ఓకే, నీవు ఆ అత్యాచారాన్ని ఎంజాయ్ చేసినా చెయ్యకున్నా వాడు మాత్రం నీ వర్జినిటీని కొల్లగొట్టుకుపోయాడు. వాడెవడో యూజ్ చేసి త్రో చేసింది నేను వాడుకోలేని ఇంట్లో పెట్టుకుని. ఐఎమ్ సారీ. నగర పోలీస్ కమిషనర్ సుదీప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ ముఖ్యమైన సమావేశం. సిటీ పోలీస్ శాఖకు చెందిన అధికారులంతా హాజరయ్యారక్కడ. ఫ్రెండ్స్, ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశానో మీకు తెలుసు అనుకుంటాను. యువతుల్ని మానభంగం చేసి తప్పించుకు తిరుగుతున్న ఆ సీరియల్ రేపిస్ట్ని ఇంతవరకు పట్టుకోలేకపోయాం. అది మన అసమర్థత అని నేను అనను, కానీ ఆ దిశలో మనం వేగం సరిపోదు.
సీఎం, హోమ్ మినిస్టర్ కూడా చాలా క్లీన్గా ఉన్నారు ఈ విషయంలో. ఇక్కడి మహిళా సంఘాల ప్రతినిధులు సీఎంని కలిశారు. ప్రెస్ కూడా ఈ అత్యాచారాల విషయంలో ఎక్స్ట్రా కవరేజ్ ఇస్తూ ఉండటంతో మరీ బ్లో అప్ అవుతోంది ఇష్యూ. మహిళా సంఘాల వాళ్ళు రేప్ ప్రివెన్షన్ మీద సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు భయంతో గడగడలాడుతున్నారు. ఆత్మరక్షణార్థం పిల్లలకు వెపన్స్ ఇచ్చి పంపించే స్టేజ్ కూడా వచ్చేసింది. నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్తో మనం ముందుకు అడుగు వేయాలి. నౌ లెట్ మీ హియర్. మీరు చెప్పండి, ఇప్పటిదాకా జరిగిన ప్రోగ్రెస్ వివరాలు. ఇన్స్పెక్టర్ ప్రభాత్ సార్ అంటూ మాట్లాడుతూ ఉంటే అందరూ అటెన్షన్లో ఉన్నారు. సెమెన్ ఎనాలిసిస్ని బట్టి DNA మ్యాచ్ అయింది సార్. ఒక గ్యాంగ్ కాదు, ఒకే ఒక్కడు ఇవన్నీ చేస్తున్నాడు. అంతవరకు ఖచ్చితంగా తేలినట్లే. బాధితులు చెప్పిన ప్రకారం వాడు 6 అడుగుల పైనే ఉంటాడు. దేహదారుఢ్యం ఉన్నవాడు. కళ్ళు మాత్రం పేల్ బ్లూ కలర్లో ఉంటాయి. ప్రతి సంఘటనలోనూ హింస ఉంది. తాను అటాక్ చేస్తున్న స్త్రీలను బాగా కొట్టి గాయపరిచి అత్యాచారం చేస్తున్నాడు. విక్టిమ్స్ చెప్పిన వివరాల ప్రకారం ఫోరెన్సిక్ ఆర్టిస్టుతో స్కెచ్ వేయిస్తున్నాం సార్. ఓకే, గుడ్. మన వాళ్ళు యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లోనే కొన్ని ప్లేసెస్లో ఉండి గమనిస్తున్నారు. అన్మార్క్డ్ వెహికల్స్లో పెట్రోలింగ్ జరుగుతోంది. రైట్. సెక్సువల్ ఇన్కంపాటబిలిటీ, విడాకులు తీసుకున్న భర్తల్ని, ఓల్డ్ రికార్డుల ప్రకారం ఇలాంటి వైలెంట్ రేప్స్ చేసిన పాత నేరస్తుల్ని విచారించాం. కానీ వీళ్ళెవరూ కాదని స్పష్టమైంది. ఓకే. ఆ ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయి పేరేంటి? కీర్తన సార్. ఎస్. ఎలా ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి? కోలుకుంటుంది సార్. ఎనీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హర్ అబౌట్ ది క్రిమినల్? లేదు, కానీ వాళ్ళ ఇంట్లో దొరికిన నైఫ్ మీద ప్రింట్స్ లభించాయి. పాత నేరస్తుల ఫింగర్ ప్రింట్స్తో పోల్చి చూసారా? ఎస్ సార్, చూసాం. కానీ వేటితోనూ మ్యాచ్ అవ్వలేదు. మేక్ ష్యూర్ వాడి ఊళ్ళో మరొక మానభంగానికి పాల్పడకూడదు. ఇది మనకొక సవాల్. మరొక సంఘటన ఇలాంటిది జరిగిందంటే పత్రికల వాళ్ళు ఏకేస్తారు. సీఎం దగ్గర ఎక్స్క్లూజెస్ చెప్పడానికి సిగ్గుపడాలి. టేక్ ఆల్ మెజర్స్. ఓకే సార్. రేపు నేను హైదరాబాద్ వెళుతున్నాను. డీజీపీ గారికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి బ్రీఫ్ చేస్తాను. రైట్ సార్. ఇక్కడ ఈ సమావేశం ఎలా జరుగుతూ ఉంటే ఆ నీలి కళ్ళ ఆగంతకుడు మాత్రం మరో లక్ష్యంపై తన గురి ఎక్కుపెట్టడం కోసం సిద్ధమవుతూ ముఖానికి మాస్క్ తగిలించుకుంటున్నాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే విలువైన సలహాలు, సూచనలు నాకెంతో అవసరం. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.